Candidates. ఎవరు ఎక్కడెక్కడో తెలియదు, ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడా? ఓకే అన్న రోలా రోలా రోల్ ఓకే సార్. రెడీ సురేష్ సార్ కొద్దిమంది ప్రజాస్వామ్యాన్ని మించినటువంటి ఇష్టమైన ప్రక్రియ ఇంకొకటి. ఎన్నో రకాలైనటువంటి భావాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో నేపథ్యాలు, ఎన్నో కళలు, ఆశలు, ఆశయాలు, విభిన్న దృక్పథాలు ఉన్న వాళ్ళందరూ కలిసి ఉమ్మడి లక్ష్యాల కోసం ప్రతినిధులు ఎన్నుకోవడం, ఎవరెన్నికైనా కూడా కలిసి పనిచేయడం, ఇది ఒక గొప్ప సంప్రదాయం. దేశ రాష్ట్రపతి అయినా సామాన్య పౌరుడైనా ఇద్దరు ఓటుకి సమానమైన విలువ ఉండడం అన్నది ఒక అసాధారణమైనది, ప్రజాస్వామ్యంలో మాత్రమే సాధ్యం. అదే రీతిన పార్టీలో జాతీయ అధ్యక్షుడి దగ్గర నుంచి ఒక సాధారణ సభ్యుడి దాకా అందరి ఓటుకి ఒకే విలువ ఇవ్వటం, రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం, ఎవరెన్నికైనా కూడా మన లక్ష్యాలు ముఖ్యం వ్యక్తుల గిట్టాన్ని గుర్తించి కలిసి సంఘటితంగా పనిచేయడం. ఈ సాంప్రదాయానికి 4 దశాబ్దాల తరువాత దేశంలో గతంలో జరిగేది. 4 దశాబ్దాల తరువాత లోక్సత్తా పార్టీ శ్రీకారం చుట్టింది. దీనిలో ఎంతో ఉత్సాహభరితంగా ఆహ్లాదకర వాతావరణంలో ఆరోగ్యకరమైన పోటీతో అన్ని స్థాయిల్లో పాల్పంచుకున్నటువంటి కార్యకర్తల్ని, పోటీ చేస్తున్నటువంటి నాయకుల్ని మనసారా అభినందిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని పార్టీకి అతీతంగా స్వయం ప్రతిపత్తిగా అన్ని సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాకి మాధవరావు గారు, అట్లాగే పద్మనాభరెడ్డి గారు, కళానిధి సత్యనారాయణ గారు, ఈ ముగ్గురు కూడా ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక పార్టీ కార్యక్రమంగా భావించకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గాడిన పెట్టే కార్యక్రమంలో భాగంగా భావించి అద్భుతమైన నాయకత్వాన్ని చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పార్టీతో సంబంధం లేకుండా కేవలం మంచి ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే అందరూ పెద్దలు, ఎంపీ ఫౌండేషన్ దగ్గర నుంచి వికలాంగుల సంస్థ దాకా ఎంతోమంది ముందుకు వచ్చి ఎన్నికలలో పాల్పంచుకున్నారు. వారందరినీ మనసారా అభినందిస్తున్నాను. ఎన్నిక జరుపుకోవటం ఒకటి, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరు నెగ్గినా కూడా అందరం కలిసి ఒకే లక్ష్యాల కోసం పనిచేయడం కలిసి అంతకంటే ముఖ్యమైనది. అందుకే ఎన్నికలు దారితీస్తాయని చెప్పాను. పార్టీని మంచి మార్గాన్ని నడిపిస్తాయని, ఈ దేశంలో ఇతర రాజకీయ పార్టీల మార్గాన్ని చూపెడతాయని మనసారా ఆశిస్తూ ఉత్సాహభరితమైన ఈ కార్యక్రమంలో ఆరోగ్యకరంగా పోటీలో పాల్గొన్న అందరినీ మనసారా అభినందిస్తూ, ఈ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అనుభవం మొట్టమొదటిది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొన్నాను. వీటన్నిటిని కూడా పూర్తిగా సవరించి మరింత పటిష్టంగా భవిష్యత్తును జరిగే ఏర్పాటు చేద్దాం. అందుకు కలిసి వస్తున్న అందరినీ మనసారా అభినందిస్తూ, ఈ దేశ ప్రజాస్వామ్య పటిష్టతలో ఇదో కీలకమైన ఘట్టంగా నేను భావిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్